అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు విజయ ఆనంద్. ఈ సాయంకాల సమయంలో మీతో ఈ డివోషన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో మనము గలతీ 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాము. ఈ సమయంలో ప్రేమను గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. గలతీ 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. అదేవిధంగా 19వ వచనాన్ని కూడా చదువుదాము. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనము శరీర క్రియలను, కార్యాలను మనం చూసాం 19వ వచనంలో. అదేవిధంగా ఆత్మ ఫలాలను కూడా గలతీ 5:22లో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఆత్మఫలాల్లో మొదటి లక్షణము ప్రేమను మనము కలిగి ఉన్నామా? విశ్వాసంగా మనము ప్రేమను మన అనుదిన జీవితంలో మనం కలిగి ఉన్నామా? మనల్ని ఇష్టపడే వారిని మనం ప్రేమిస్తూ ఉంటాం, మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమిస్తూ ఉంటాం. కానీ మనల్ని ద్వేషించే వారిని, మనం అంటే ఇష్టపడని వారిని మనం ప్రేమిస్తున్నామా లేదా అని మనం పరీక్ష చేసుకోవాలి. మనం కొన్నిసార్లు గొప్పవారిని, మంచివారిని, లేకపోతే ధనవంతుల్ని, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిని మనం ఇష్టపడుతూ ఉంటాం, ప్రేమిస్తూ ఉంటాం. కానీ ఏ యోగ్యత లేనటువంటి వారిని, పేదవారిని మనం ప్రేమిస్తున్నామా మనం పరీక్షించుకోవాలి. మనం ఇతరుల యొక్క యోగ్యతను చూసి, వారి విలువను చూసి ప్రేమించే వారంగా మనము ఉండకూడదు. మనం అందరినీ సమానంగా ప్రేమించాలి. వారి ప్రవర్తన మన ఎడల బాగలేదని, వారి క్యారెక్టర్ మన ఎడల సరిగా లేదని మనము ద్వేషించకూడదు. మరి మనం చూసినట్లయితే మత్తయి 27వ అధ్యాయము 33లో మనం చూసినట్లయితే దేవుడు 10 ఆజ్ఞలను దేవుడిచ్చాడు. కానీ వాటన్నిటినీ మనం కుదించి చెప్పినట్లయితే ప్రాముఖ్యంగా 2 ఆజ్ఞలను మనము చూడొచ్చు అన్నమాట. అవి మొదటివి, తర్వాత గొప్ప గ్రేటెస్ట్ కమాండ్మెంట్స్ అన్నమాట. అది ఒకటి, మరి మన పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి మనం ప్రేమించే వారంగా ఉండాలి. అదేవిధంగా రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉందన్నమాట. దేవుణ్ణి మనం ప్రేమించే వారం అయితే మరి దేవుణ్ణే మనం సేవిస్తాము. వేరే ఏ ఇతరితర వాటిని మనము పూజించము, సేవించము. మరి అదేవిధంగా చూసినట్లయితే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించము. మరి మనం ఇతరులని ప్రేమించేటువంటి వారమైతే మనం ఇతరులది ఆశించము, మరి అబద్ధాలు చెప్పము, ఇతరులను మోసం చేయము, ఇతరులని బాధ పెట్టము, పొరుగు వారిది మనము ఆశించము. వారి భార్యనైనను, వారి దాసినైనను, దాసురాలనైనను, వారి ఎడ్లనైనను, మరి దేనిని కూడా వారికి ఇతరులకు సంబంధించింది మనం ఆశించేటువంటి వారంగా ఉండమన్నమాట. ఇతరులను ప్రేమించే వారంగా మనం ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజుల్లో కొంతమందికి ఇతరులను ప్రేమించడం చాలా కష్టమైపోతుంది అన్నమాట. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించే స్థితిలో కొంతమంది ఉండట్లేదు. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులను ప్రేమించేటువంటి స్థితిలో ఉండడం లేదు. అన్నదమ్ములను, అక్క చెల్లెలను, మరి కుటుంబ సభ్యులను ప్రేమించేటువంటి స్థితిలో లేరన్నమాట. నిస్వార్థమైన ప్రేమను మనం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో చాలామందికి స్వార్థపూరితమైన ప్రేమను కలిగి ఉంటూ ఉన్నారన్నమాట. కాబట్టి ఈ ప్రేమ అనే లక్షణము మరి గ్రీక్ పదం నుండి వచ్చింది. దాని అర్థము మరి డెలిబరేట్ లవ్ అన్నమాట. ఖచ్చితమైనటువంటి ప్రేమ, అన్కండిషనల్ లవ్, షరతులు లేనటువంటి ప్రేమ, అన్వేవరింగ్ లవ్, స్థిరమైనటువంటి
ప్రేమగా మనం చెప్పవచ్చు, దైవికమైన ప్రేమగా మనం చెప్పవచ్చు, పర్ఫెక్ట్ లవ్, పరిపూర్ణమైనటువంటి ప్రేమగా మనము చెప్పవచ్చు అనమాట. సాక్రిఫిషియల్ లవ్. దేవుడు మనల్ని చాలా త్యాగపూరితంగా మనల్ని ప్రేమించాడు. దేవుడు తన కుమారుణ్ణి మనల్ని ప్రేమించి లోకానికి మరి మన పాపల నిమిత్తమై శిలువలో చనిపోవడానికి, మనకి నిత్య జీవం ఇవ్వటానికి, పరలోక స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వటానికి ఆయన శిలువలో మరణించాడు. అటువంటి త్యాగపూరితమైన ప్రేమను ఎవరు కూడా ఈ లోకంలో మన పైన చూపించరన్నమాట. కాబట్టి మనం అంతటి నిస్వార్థమైన ప్రేమను మనం కూడా కలిగి ఉండాలి. అంతటి త్యాగపూరితమైన ప్రేమను మనము కలిగి ఉండాలన్నమాట. షరతులు లేని ప్రేమను మనం కలిగి ఉండాలి. పరిపూర్ణమైన స్థిరమైనటువంటి ప్రేమను, దైవికమైనటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసికి ఇచ్చేటువంటి దైవికమైనటువంటి లక్షణము ప్రేమ మాత్రమే. అయితే అదేవిధంగా ఒక వ్యక్తిని మనము ప్రేమించినట్లయితే అతనికి మనము ఇవ్వటానికి ఇష్టపడతామన్నమాట. మన ప్రేమను కార్యాచరణాత్మకంగా మనము చూపగలుగుతాము. యాక్షన్ ఓరియంటెడ్గా మనము ఉంటామన్నమాట. మనం ప్రేమిస్తున్నామని చెప్పి ఇతరులకి ఏమి ఇవ్వకపోతే కూడా, యాక్షన్లో మనం చూపించకపోతే కూడా మరి మన ప్రేమకు అర్థం ఉండదన్నమాట. ఎవరైనా కష్టంలో, బాధలో ఉన్నప్పుడు మనం ఏదైనా ఇవ్వటం ద్వారా, మన ప్రేమను మనం టైం స్పెండ్ చేయటం ద్వారా, వారి బాధలను మనం వినటం ద్వారా, కష్టంలో ఉన్న వారికి సహాయం చేయటం ద్వారా కూడా మనం ఇతరులను ప్రేమించగలుగుతాం అన్నమాట. అయితే ప్రాముఖ్యంగా ఇక్కడ పౌలు భక్తుడు గలతీ సంఘానికి రాస్తూ, మరి మీరు స్వతంత్రులుగా జీవించండి, పాపము నుంచి విముక్తి పొందినటువంటి మీరు స్వతంత్రులుగా మీరు జీవించాలని గలతీ సంఘానికి మరి రాస్తూ ఉన్నాడు. శరీర క్రియలకు లోనైపోయి, దాసులైపోయి, మరి పాపానికి, మరి శరీర కార్యాలకు లోనైపోయి మీరు ప్రేమను కోల్పోవద్దు అని మరి పౌలు భక్తుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడనమాట. మరి విశ్వాసము కలిగి ఉండటం ముఖ్యం, అంతేకాకుండా నిరీక్షణ కలిగి ఉండటం ముఖ్యం. కానీ ప్రేమతో కూడిన విశ్వాసం కలిగి ఉండటం ప్రాముఖ్యం అని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడనమాట. మనుషుల భాషలతో మీరు మాట్లాడుతూ, దేవదూతల భాషలతో మీరు మాట్లాడుతూ, కృపావరాలను కలిగి ఉండి, మరి ప్రేమ లేని వారైతే మీరు మీ ప్రేమ వ్యర్థం, మీరు వ్యర్థం అని చెప్పి పౌలు భక్తుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. మరి 1 కొరింథీ 14వ అధ్యాయంలో కూడా 1వ వచనంలో ప్రేమ కలిగి ఉండమని చెప్పి మరి పౌలు భక్తుడు ప్రేమ కలిగి ఉండటానికి మీరు ప్రయాసపడండి అని చెప్పి పౌలు భక్తుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడనమాట. ప్రేమ కలిగిన వారు ఏ విధంగా ఉంటారో మరి కొరింథీలకు రాసిన పత్రిక మరి 13వ అధ్యాయాన్ని నేను చదవటానికి ఇష్టపడుతున్నాను. 13:1 మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడనైతే మ్రోగుడు కంచును గణగణలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మచ్చరపడదు. ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాళుకొనను, అన్నిటినీ నమ్మను, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవను, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు జ్ఞానము కానిది నిరర్ధకమగును. సో ఇక్కడ 8వ వచనంతో ప్రేమ గురించి చెప్పబడింది. ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది. ప్రేమ
మరి దేవుని ప్రేమ మన ఎడల మారదు, అది విడువనిది, శాశ్వత కాలం ఉంటుంది. కాబట్టి మనం కూడా ఇతరులను త్యాగపూరితంగా ప్రేమించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఇంతటితో మరి ఆత్మ ఫలాలు మొదటి గుణలక్షణం ప్రేమ గురించి మనం ఇంతవరకు ధ్యానించాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.